హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు గేట్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈరోజు అయితే మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్లు కానివ్వండి, హ్యాండ్ పర్సులు కానివ్వండి, అంతంత రేట్లు ఉన్నాయి. ఒక హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, లేదంటే ఒక హ్యాండ్ పర్సు కానీ దానికి పెట్టే అమౌంట్కి 20 గ్రాములు బంగారం వచ్చింది. కావాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎవరైనా సరే. అంటే మనం ఇండియా మనీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డాలర్స్లో కంపేర్ చేసుకున్నా కూడా హై రేట్లనే చెప్పొచ్చు. ఎందుకంటే అంతంత రేట్లు ఉన్నాయి. ఏ హ్యాండ్ బ్యాగ్ చూసినా, ఏ హ్యాండ్ పర్స్ చూసినా కూడా రేట్లు అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే, అంతంత రేట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇవి అన్నీ కూడా బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. ఏంటండి బాబు బ్రాండు? చూడటానికి బాగానే ఉన్నాయి, కాకపోతే మంచి బ్రాండ్ అని చెప్తారు. ఏ బ్రాండ్ అయినా అంతంత రేట్లు అయితే అందరూ కొనాలి కదా. సామాన్య మానవులు కొనేటట్టయితే ఏ హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించలేదండి ఇక్కడ, అంతంత రేట్లు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ అయినా హ్యాండ్ పర్స్ అయినా స్టార్టింగ్ రేట్ వచ్చేసి $100 ఉంది. $100 కన్నా కూడా ఇంకా ఏవోనే కానీ లో అయితే లేదు అసలు. ఈ $100లో కూడా ఏవో కొన్ని పర్సులే కనిపించినాయి కానీ ఎక్కువగా కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే $100లో మనకి అంత బాగేమి నచ్చవు. మనకి ఏదన్నా ఒకటి అర నచ్చింది అని దాన్ని పట్టుకున్నాము అంటే అది వచ్చేసి $500, $400, లేదంటే $450, $650 అంతంత అమౌంట్లో అయితే ఉన్నాయి. $650 అంటే మినిమం మన ఇండియా మనీ కనుక కంపేర్ చేసుకున్నామంటే 50,000 కన్నా కూడా ఏబోనే ఉంది. 50,000 కన్నా ఏబో అంటే ఇక్కడ కొన్నా కూడా అమెరికా మనీ డాలర్స్లో కొన్నా కూడా అంత రేట్ అంటే ఎక్కువే కదా. మరి $650 అంటే చూడండి, ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా అంతంత రేట్లు ఉన్నాయి. కాకపోతే చూడటానికి హ్యాండ్ బ్యాగ్లైనా హ్యాండ్ పర్సులైనా బాగానే ఉన్నాయి, రిచ్గానే కనిపిస్తున్నాయి, మంచి బ్రాండ్. అలానే మంచి మంచి కలర్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. చూడగానే అబ్బా బాగున్నాయి కదా అనిపిస్తుంది. కాకపోతే రేటు చూసామంటే మాత్రం ఓరి నాయన ఇంత రేటా, వీటికి ఇంత రేటు పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మనీ విషయంలో చూడకుండా అయితే బ్యాగులు ఓకే సూపర్గా ఉన్నాయి. మనీతో కంపేర్ చేసుకున్నప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంద్రా బాబు ఎంత అవసరమా, మనం ఇంత మనీ పెట్టాలా ఈ బ్యాగులకి. మనం ఏదో ఇండియాలో హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మనం ఏపీ తెలంగాణలో ఎక్కడ కొన్నా కూడా ఒక 10,000 పెట్టినా లేదంటే 5,000 పెట్టినా సూపర్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, సూపర్ పర్సులు వస్తాయి. ఇంతంత రేట్లు పెట్టాలా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడైతే బ్రాండు బాగుంది, రేట్లు అయితే ఎక్కడ తగ్గట్లేదు, అంతంత రేట్లు ఉన్నాయి. ఇంతంత రేట్లు పెట్టి ఈ కొనాలా అంటే కొనేవాళ్ళు కొంటున్నారు, చూసి వెళ్ళేవాళ్ళు చూసి వెళ్తున్నారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళకైతే ప్రాణం ఒప్పదు కదా, ఇంతంత మనీ పోసి ఇలా హ్యాండ్ బ్యాగులు హ్యాండ్ పర్సులు కొనాలా అంటే నాలాంటి వాళ్ళకైతే నిజంగా ప్రాణం ఒప్పదు. ఎందుకు ఇంతంత మనీ పోసి ఇన్ని డబ్బులు పెట్టి ఈ బ్యాగులు కొనటం అవసరం మనకి? మనమైతే ఏపీలోనో తెలంగాణలో కొనుక్కుంటే అన్ని సౌకగా ఉంటాయి, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. 10,000 5,000 పెట్టుకున్నామంటే మంచి మంచి పర్సులు వస్తాయి, హ్యాండ్ బ్యాగులు వస్తాయి, ఏం బాధలేదని ఆలోచన ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే లేదు, బ్రాండ్ కావాలి, ఏదో మనం ఇక్కడ దాకా వచ్చాం కదా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దాం లేదంటే ఒక పర్స్ తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడ కూడా వేరే షాపులు ఉన్నాయి, వాటిలో రేట్ తక్కువ ఉంటాయి. అది నేను నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకొక వీడియో పెడతాను. ఇక్కడ మాత్రం రేట్లు అయితే తక్కువ అసలు లేవు. ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా కొంచెం హై రేంజ్ వాళ్ళే వస్తారు. హై రేంజ్ వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ రేట్లు ఉన్నాయి. లేదు ఎవరైనా కొంతమంది ఏంటంటే రేంజ్తో సంబంధం ఉంది, మనీ పెట్టగలిగి ఉంటారు, వాళ్ళకి కావాలి ఏదైనా మంచి బ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చోటకి బాగానే ఉంటుంది. అంతేకాదు ఇవి చూడగానే మనకేమనిపిస్తుంది అంటే అసలు ఇంతంత రేట్లు పెట్టి బ్యాగులు కొనటం ఏంటి, అసలు వీళ్ళకి ఏమన్నా పిచ్చా అనిపించింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ బ్యాగులు కొనటం బాగా ప్యాషన్ వీళ్ళకి, అందుకని చెప్పి ఒక్కొక్కళ్ళు ఎన్ని బ్యాగులైనా కొంటానే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంకా మనలాగా బంగారాలు కొంటాలు ఏముండవు, బంగారాలు గాజులు కానివ్వండి లేదంటే హారాలు నెక్లెస్లు అలాంటివి ఏమి కొనరు వీళ్ళు. ఎంతసేపు ఉన్న వీళ్ళకి కనిపించేదంతా కూడా ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగు, చేతిలో సెల్ ఫోన్, ఐఫోన్లు, కాళ్ళకి వేసుకున్న షూ కావచ్చు, చెప్పులు కావచ్చు, హ్యాండ్కి ఏమో ఒక యాపిల్ వాచెస్, అలా 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 ఉంటుంది వీళ్ళ రిచ్ వ్యవహారం అంతా. ఆ మెయిన్ డ్రెస్సు ఒకటను
హ్యాండ్ బ్యాగో హ్యాండ్ పర్సో లేకపోతే కాళ్ళకి వేసుకున్న షూనో లేకపోతే చెప్పులు ఇక అలాంటివి ఇక్కడ చూపిస్తారు వీళ్ళు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంతంత రేట్లు పెడతారు. మనకేంటి ఎంతసేపు ఉన్న బంగారం మీదకి వెళ్ళింది ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ పెట్టే ఒక హ్యాండ్ బ్యాగ్ ఖరీదు పెట్టుకుంటే మనకు వాస్తవంగా 2 చివరీలు బంగారం వస్తుంది. ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ రేటు పెట్టుకుంటే 2 చివరీలు బంగారం, దానికి మజూరీ పోయిద్ది, వేస్టేజ్, అలానే తరుగు, ఇక అన్నీ పోతాయి. ఆల్మోస్ట్ మన చేతికి వచ్చేసిద్ది అనమాట అన్నీ కట్టంగా కూడా మనకి. ఇంకా మనీ కూడా మిగులుతాయి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కునే డబ్బులు. అలాంటప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఇంత రేట్ ఎందుకు పెట్టడం, అనవసరంగా బంగారం కొనుక్కోవచ్చు కదా అనిపించింది. నాలాంటి వాళ్ళకి అదే అనిపించింది ముందు. మెయిన్ బంగారం కనుకైతే అవసరానికి ఉపయోగపడిద్ది కదా అని ఆలోచన. కాకపోతే ఇక్కడ కొన్ని బ్యాగులు కూడా ఉన్నాయంట అలాంటివి, 1-2 సంవత్సరానికి 1-2 తయారవుతాయంట. అలాంటి వాటి మీద కూడా వీళ్ళు ఏంటంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటాయంట. బంగారం కనుక ఎలా అయితే అమ్ముతామో హ్యాండ్ బ్యాగులు కూడా అలానే అమ్ముకునే అవకాశం ఉందంట. కాకపోతే అవి ఇక్కడ ఉన్నాయా లేవా అవేంటి అన్నది నాకైతే తెలియదు. అందుకని చెప్పేసి అది ఉందని మాత్రమే తెలుసు. కాకపోతే ఇక్కడ ఉందా లేదో తెలియదు. ఇక్కడైతే నాకు కనిపించింది ఏంటంటే $1650, అలానే $1750 వరకు అయితే పర్సులు హ్యాండ్ బ్యాగులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ 1650 కానివ్వండి, లేదంటే $1750 కానీ, $1750 అంటే అది మామూలు విషయం కాదు. అది మన ఇండియా మనీలో కనుకైతే ఎంత వస్తుంది అన్నది ఒకసారి చూద్దాము. ఆ $1750 అంటే ఇండియా మనీలో 1,40,000 కన్నా కూడా ఎక్కువే వస్తుంది. 1,40,000 అంటే ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారం కూడా మనం బంగారం కొనుక్కున్నామంటే 20 గ్రాముల బంగారం వచ్చింది. 20 గ్రాముల బంగారం అంటే 10 గ్రాముల బంగారం వచ్చేసి 55,000 పడుతుంది. 20 గ్రాముల బంగారానికి మజూరీ పోయిద్ది, వేస్టేజ్ పోయిద్ది, తరుగులు పోతాయి, అన్నీ పోను మన చేతికి వచ్చిద్ది. అలా 1,10,000 గోల్డ్ రేట్ వస్తుంది. దానికి మజూరీ కానివ్వండి, వేస్టేజీ, తరుగు ఏదన్నా కానివ్వండి, ఇంకొక 10,000 లేదంటే ఇంకొక 15,000 అయినా కూడా మనకి 1,40,000 కంటే దగ్గర మనకి 20 గ్రాముల బంగారం వస్తుంది. 20 గ్రాముల బంగారం అంటే చూడండి, ఒక హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 20 గ్రాముల బంగారం. 20 గ్రాముల బంగారానికి మొగ్గు చూపుతాం కానీ మనం హ్యాండ్ బ్యాగ్కి మొగ్గు చూపాం. ఎందుకంటే అలా ఆలోచిస్తాం, ఎక్కువ మంది ఎవరైనా సరే అలానే ఆలోచిస్తాం, బంగారమే అనుకుంటాము. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ బ్యాగులు ఎక్కువ ఇష్టపడతారు, బ్యాగులు, వాచెస్, అలా అని సెల్ ఫోన్ కూడా చూడండి. అంటే ఈ బ్యాగ్ కన్నా కూడా ఐఫోన్ రేటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన 15 Pro Max సెల్లు ఇక్కడ తీసుకుంటే అది కూడా 1,50,000 కన్నా కూడా కొంచెం అటో ఇటో వచ్చింది, అది కూడా రేటు. ఇది వచ్చేసి కూడా అంతే పడుతుంది, సేమ్. ఈ బ్యాగు ఐఫోన్ రేటు ఒకటే, 2 సేమ్ ఈక్వలే. కాకపోతే ఎవరైనా ఏమంటారంటే బ్యాగ్ అంటే అంత రేటా, హ్యాండ్ బ్యాగ్ కానీ హ్యాండ్ పర్స్ కానీ అంటే అమ్మ అంత రేటా అంటారు. అదే సెల్ అంటే ఓకే, అదొక రిచ్గా కనిపించింది, ఇది అంత రిచ్గా కనిపించింది. ఇది చూసారా, ఇక్కడ వచ్చేసి ఇది కూడా $158. $158 అంటే ఇది మాత్రం తక్కువ పడుతుంది. దగ్గర మన ఇండియా మనీ కనుక కంపేర్ చేసుకున్నామంటే ఇది వచ్చేసి కూడా 12,000 కన్నా కూడా ఏవో ఉంది. ఇప్పుడు ఈ 12,000, 13,000 ఇవన్నీ కూడా ఇక్కడ మనీయా అక్కడ మనీ కాదు. అక్కడ మనీతో చూసుకుంటే అసలు కొనలేము. మనం ఇండియా మనీతో కనుక కంపేర్ చేసుకుంటే అసలు ఏది కొనలేము ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనీ కూడా కొన్ని కొనాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక $100 లోపు అయితే ఇక్కడ మనీ అయినా కూడా ఓకే, పర్లేదు, కొనవచ్చు. అంతకు మించి కనుక కొనాలి అంటే ఏదైనా సరే కష్టంగానే అనిపించింది. చూడటానికి $100 అనుకుంటా. ఆ $100 కూడా ఇక్కడ సంపాదించే వాళ్ళకి ఆ $100 కూడా ఎక్కువే. ఎందుకంటే వీళ్ళకి కూడా జీతాలు మరీ అంత ఎక్కువ మనలాగా లక్షల్లో రావులు. ఇక్కడ సంపాదించే వాళ్ళకి వేలల్లోనే ఉంటుంది జీతాలు కూడా. ఇండియాలో అంటే మనం ఏదైనా 10,000 పెట్టి కొన్నామంటే వాళ్ళకి అక్కడ జీతాలు లక్షల్లో వస్తాయి, ఇక్కడ జీతాలు వేలల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఇవి కొన్ని రేట్లు ఎక్కువే ఉంటాయి. అందరూ కాకపోయినా ఇక్కడ సంపాదించుకునే వాళ్ళు ఇక్కడోళ్ళైనా సరే, అమెరికన్స్ అయినా సరే మరి అంతంత సంపాదన ఏముండదు. కొంతమందికి మరి 2,000, 3,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడోళ్ళు కూడా. వాళ్ళతో పోల్చుకున్నా కానీ 2,000, 3,000 సంపాదించుకునే వాళ్ళకి ఇలాంటి అంటే కొంచెం అదంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదు అని అర్థం. ఇక్కడ ఎవరికైనా సరే జీతాలు వచ్చేసి వేలల్లోనే ఉంటుంది. 5,000 కన్నా తక్కువ ఉన్నోళ్ళు అయితే కొంచెం ఇలాంటివి కొనాలి అంటే కష్టం. 5,000 కన్నా కూడా ఏబో ఉన్న వాళ్ళకైతే ఓకే, ప్రాబ్లం లేదు. అంతేకాదు తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి కొన్నామనుకోండి, హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, హ్యాండ్ పర్స్ కానివ్వండి, అది ఎక్కువ రోజులు ఉంట్లా. మినిమం 4-5 నెలల్లోనే హ్యాండ్ పట్టుకునే హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ ఊడిపోతుంది. ఆ హ్యాండ్ ఊడిపోతే ఇంక మనకి ఆ బ్యాగ్ ఉండి కూడా ఉపయోగం లేదు. మళ్ళీ కుట్టిస్తే అది కనిపించింది కాబట్టి అది కూడా మళ్ళీ అదొక వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొంచెం క్వాలిటీ ఉందనుకోండి, క్వాలిటీ ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది బ్యాగు.
ఒకసారి కొన్నామంటే కనీసం మినిమం ఒక 4-5 ఏళ్ళన్నా పనిచేసేటట్టు ఉంటుంది బ్యాగ్. ఇవైతే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి ఈ బ్యాగులు అయితే, ఇంకా ఒక 4-5 ఏళ్ళని కాదు, లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇక్కడ ఇది చూసారా, ఇది $425 ఉంది. $425 అంటే ఇంకా అది కూడా అంతే, అన్నీ అంతే, ఇంకా రేట్లన్నీ ఇది అదనే పని లేదు, ఎక్కువగా అన్నీ ఎక్కువ రేట్లలోనే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లు అలానే ఉన్నాయి, హ్యాండ్ పర్సులు అలానే ఉన్నాయి. డిస్కౌంట్లు కూడా ఇక్కడ కొన్నిటి మీదనే ఉన్నాయి, అన్నిటి మీద లేదు. ఆ డిస్కౌంట్లు ఉన్నాయి కూడా అంతేం పెద్దగా అనిపించలేదు, కొన్నిటి మీద డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి, కొన్నిటి మీద అసలు డిస్కౌంటే లేదు. ఇలాంటివి ఏంటంటే కొనకపోయినా చూడాలి అని ఒక ఆలోచన ఉంటుంది లేడీస్కి. ఎందుకంటే ఎంతంత రేట్లోనే అసలు ఎలా ఉంటాయి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి, హ్యాండ్ పర్సులు కానివ్వండి ఎలా ఉంటాయి అనేది ఎవరైనా చూడాలి అనుకుంటారు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన వీడియో ఇది, అందుకని చెప్పేసి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది $1100 ఉంది, అంటే 1099 ఉంది. అంటే ఇది కూడా ఏం తక్కువ ఏం పడలేదు. ఇది వచ్చేసి కూడా మనకి 9000 కన్నా కూడా ఎక్కువే ఉంది, అంత రేట్ ఉంది. ఇది వచ్చేసి $1650 ఉంది. ఇంతటి నుంచి నేను చెప్తుంది అదే. ఇందులో కొన్ని హ్యాండ్ బ్యాగులు కానివ్వండి, హ్యాండ్ పర్సులు కానివ్వండి హై రేట్లో ఉన్నాయి అని చెప్పేసి వీటి గురించే చెప్తున్నాను. ఇది వచ్చేసి $1650 ఉంది. ఇంకోటి వచ్చేసి $1750 ఉంది. ఈ 1650 కానివ్వండి, ఈ $1750 కానీ ఇవి హైయెస్ట్ అనిపించినాయి. వీటికన్నా కూడా ఇంకా 1-2 కనిపించినాయి, కాకపోతే అవి మన వీడియోలో రాలేదు. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి ఆపిన తర్వాత ఇంకా కొన్ని బ్యాగులు చూస్తే అప్పుడు ఆ బ్యాగులో అయితే ఆ రేటు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు వీడియో తీయటం ఎందుకులే అని చెప్పేసి ఎలాగో వీడియో కూడా లాంగ్ అవుతుంది కదా అని వదిలేశాను. ఇదండి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి, హ్యాండ్ పర్సులు కానీ, అమెరికాలో హ్యాండ్ బ్యాగులు, హ్యాండ్ పర్సులు ఇది రేట్లు. ఇంత రేట్లు పెట్టి కొనాలి అంటే ఆలోచించాల్సిందే. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలుగు గైడ్ ఛానల్ని మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. తెలుగు గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.